నేనెవరికీ ఎప్పుడూ ఏ అపకారమూ చెయ్యలేదు. నా దారిన నేను వెళుతుంటాను. అయినా నా మీద ఎందుకు ఇంతమందికి పగ? నన్నెందుకు విమర్శిస్తున్నారు అనే సందర్భం మీకెప్పుడైనా ఎదురైందా? మనసులో ఎప్పుడైనా ఈ ప్రశ్నలు మెదిలాయా? అయితే ఈరోజు పలుకు పద్యం మీకోసమే. అడవిలో లేడి ఎవరికీ హాని చేయదు. కేవలం గడ్డి తింటుంది. నీటిలో చేప ఎవరినీ ఇబ్బంది పెట్టదు. కానీ వాటికి కూడా ప్రాణశత్రువులుంటారు. సరిగ్గా ఇలాంటి జీవిత సత్యాన్నే మహాకవి భర్తృహరి తన సుభాషితంలో వివరించాడు. మృగమీన సజ్జనానాం తృణజల సంతోష విహిత వృత్తీనాం లుబ్ధకదీవర పిశునా నిష్కారణమేవ వైరిణో జగతి. దీనికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాద పద్యమిది. కసవు చే నీటి చే మోద కలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు శబర కైవర్త సూచక జనులు జగతి కారణములేని పగవారు కారె తలప. ఈ పద్యంలో ముగ్గురు అమాయకులు, ముగ్గురు వేటగాళ్ల గురించి కవి చెబుతున్నాడు. మృగమైన లేడి కేవలం గడ్డి తిని బతుకుతుంది. దాని ఆకలి వల్ల ఎవరికీ నష్టం లేదు. చేప కేవలం నీటిని తాగి జీవిస్తూ ఉంటుంది. అది ఎవరి ఆహారాన్ని లాక్కోవడం లేదు. అలాగే సజ్జనులు కేవలం తమకున్న దాంతో తృప్తిపడుతూ లోక కళ్యాణం కోరుకుంటూ ఉంటారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, వీళ్ళెవరికీ హాని చేయకపోయినా వేటగాడు లేడిని, జాలరి చేపను ఎలా శిక్షిస్తాడో అలాగే సమాజంలోని దుష్టులు మంచివారిని కారణం లేకుండానే వేధిస్తూ ఉంటారు. దీన్నే నిష్కారణ వైరం అంటారు. తత్వశాస్త్రం ప్రకారం ప్రపంచంలో చీకటి వెలుగు ఉన్నట్లే మంచితనం, అసూయ కూడా పక్కపక్కనే ఉంటాయి. మనం మంచిగా ఉన్నాం కాబట్టి అందరూ మనతో అలాగే ఉంటారని అనుకోవడం భ్రమ. ఒక్కోసారి మనలోని ప్రశాంతత కూడా అవతలి వ్యక్తిలోని అశాంతిని రెచ్చగొట్టచ్చు. చీకటికి వెలుగంటే ఎలా పడదో స్వార్థపరులకు నిస్వార్థపరులన్నా, ఎదుగుతున్న వాళ్ళన్నా కారణం లేని ద్వేషం పుడుతుంది. నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో మీరు మీ ఆఫీస్లోనో, వ్యాపారంలోనో లేదా సామాజిక జీవితంలోనో నిజాయితీగా పనిచేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని వెనక్కు లాగేవాళ్ళు, మీ మీద అపనిందలు వేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. గుర్తుంచుకోండి, విమర్శలు వస్తున్నాయంటే మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. వేటగాడు వస్తున్నాడని లేడి గడ్డి తినడం మానేయదు. జాలరి వల వేస్తాడని చేప ఈదడం ఆపదు. అలాగే లోకంలో నిష్కారణంగా ద్వేషించే శత్రువులు ఉన్నారని మన మంచితనాన్ని, మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోకూడదు. ఈ పద్యం ఇచ్చే అతిపెద్ద ధైర్యం ఏంటంటే, ఎవరైనా మనల్ని కారణం లేకుండా ద్వేషిస్తుంటే అది మనలోని లోపం కాదు, అది వాళ్ళ స్వభావంలో లోపం. మీ మంచితనాన్ని ఆయుధంగా చేసుకోండి. నిలకడగా మీ లక్ష్యం వైపు సాగిపోండి.